చాలామంది ముందు జాగ్రత్త పాటించడం వల్లనే సక్సెస్ అయ్యారనే దాంతో ఎటువంటి అబద్ధం లేదు. ఎందుకంటే ముందు జాగ్రత్త వలన ఒక 4 సార్లు దాన్ని చూసుకుంటారు. కరెక్ట్‌గా వస్తుందా లేదా? ముందు జాగ్రత్తగా రేపు చేసే పని అనేది అన్నీ సిద్ధంగా ఉందా లేదా? అని అన్నిటిని పరిశీలించుకుంటారు. అంటే ముందుగానే అవి ఉన్నాయా లేదా? ఒకవేళ మిస్టేక్ అవుతే ఏం చేద్దాము అని ఆలోచిస్తారు. ముందు జాగ్రత్త అనమాట. ముందు జాగ్రత్త పాటించడం వలన చాలా లాభం ఉంది. చాలా జాగ్రత్త. ఈ ముందు జాగ్రత్త తీసుకోవడం వలన మనకి టైము సేవ్ అవుతుంది అండ్ డబ్బులుగా సేవ్ అవుతుంది. అంటే ఈ ముందు జాగ్రత్త చాలామంది పాటించడం లేదు కానీ కొంతమందికి పాటిస్తుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది. కొంతమంది దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ముందు జాగ్రత్తే. ఇంకొంతమంది దగ్గర టైమే లేదంటారు. కొంతమంది దగ్గర టైం ఉంటుంది. ఎందుకంటే ముందు జాగ్రత్త ఉండడం వలన ఒక పనిని ముందుగా చేస్తాడు కాబట్టి తన దగ్గర టైం ఉంటుంది. అంటే ముందు జాగ్రత్త అనేది 2 రకాలుగా చూడవచ్చు. మొదటి రకం ముందు జాగ్రత్త అనేది డబ్బుల కోసం. అంటే ముందు జాగ్రత్తగా రేపు చేస్తే ఈ పనికి ఖర్చు ఎక్కువ అవుతుంది, ఈరోజు చేస్తే తక్కువ అవుతుంది అంటే ఆ పనిని ఈరోజే చేస్తారు. అంటే ఇక్కడ ముందు జాగ్రత్త అంటే రేపు డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ఈరోజే ఆ పని చేస్తే ఖర్చు తక్కువ అవుతుంది కదా, కాబట్టి ఆలస్యం చేయడం ఎందుకు, ఈరోజే చేసేద్దాం అని ముందు జాగ్రత్తగా ఆలోచిస్తాడు కాబట్టి అతనికి డబ్బు అనేది అదిపోతుంది. డబ్బు అనేది సేవింగ్ అవుతుంది. ఇంకొంతమంది ఎలా ఆలోచిస్తారు? రెండో రకం ఎలాంటి వాళ్ళంటే డబ్బుల కంటే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైం అనేది దొరకదు, వెళ్ళిన టైం తిరిగి రాదు అని ఆలోచన వాళ్ళు ఏం చేస్తారంటే రేపు చేస్తే ఈ పని చేస్తామో లేదో, రేపు టైం ఉంటుందో లేదో కాబట్టి ఈరోజు ఉన్న టైంని అనేది సేవ్ చేసుకుందాం అనేసి రేపు చేయాల్సిన పనిని కూడా ఈరోజే చేస్తారు. అలాంటి వాళ్ళు టైంని సేవ్ చేస్తారు. టైం అనేది సేవ్ అవుతుంది అనేసి ఈరోజే చేస్తారు ఆ పని. చాలామంది చేయకపోయినా కొంతమంది చేస్తారు కాబట్టి వాళ్ళు ముందు జాగ్రత్త అంటాం. సపోజ్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి ఈరోజు పోయి రేపు పెట్రోల్ వేసుకోవచ్చు కానీ ఈరోజే వేసుకుంటాడు. ఎందుకంటే రేపు టైం ఉండదు, రేపు ఎక్కడ పోయే లోపల మనకి టైం ఉంటుందో లేదో అనేసి ముందుగా పెట్రోల్ వేసుకున్నాడు అంటూ అంటే అతను టైం సేవ్ చేసినట్టు. ఇంకొక వ్యక్తి రేపు పెట్రోల్ రేటు పెరుగుతుంది అంటే ఈరోజు వెళ్ళి వేసుకోవచ్చు పెట్టుకుంటాడు. ఎందుకంటే రేపు పెట్రోల్ రేట్ పెరిగిపోతుంది కదా, కాబట్టి డబ్బు సేవ్ చేయాలనుకుంటాడు కాబట్టి అతను ముందుగా పోయి పెట్రోల్ వేసుకొస్తాడు. ఇక్కడ డబ్బులు సేవ్ అవుతాయి. దీనికి ఎగ్జాంపుల్ చాలానే ఉన్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అంటే ముందుగానే ఏదైనా ప్రాబ్లం వస్తుందో అనేసి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకోవాలి కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకోవడము. బండికి మనం ఎప్పుడు బండిని నిలిపేసిపోతాం, బీగలు ఎత్తుకుపోతాం, సైడ్ లాగ్ చాలామంది కొంతమంది వేస్తారు ముందు జాగ్రత్త. ఎందుకంటే మన బైక్ని ఎవరో దొంగలిచ్చేస్తారేమో అని ముందు జాగ్రత్త. ఇంకొంతమంది దానికోసమే వాళ్ళు చిన్న వయసు ఉన్నప్పటి నుంచే డబ్బులు అనేది చదువు కోసం అనేసి తల్లిదండ్రులు డబ్బులు దాచిపెట్టుకుంటారు. పిల్లల చదువు కోసం అనేసి డబ్బులు దాచిపెట్టుకుంటారు. ఇంకా ఆడపిల్లలకి అయితే వాళ్ళకి పెళ్లి చేయాలి ఒక వయసు వచ్చిన తర్వాత, దానికోసం అనేసి వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఏదో ఒక డబ్బులు అనేవి పొదుపు చేస్తూ ఉంటారు. వాళ్ళ పేరున ఏదో ఒకటి బంగారం కొనడమో లేకపోతే ఇట్లా చేయడమో, వాళ్ళ ఎడ్యుకేషన్ లేకపోతే పెళ్ళి కోసమో అనేసి చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది చేస్తుంటారు, తెలియదు కాబట్టి మనకు తెలుసుకుంటే మనము పాటించామంటే మన జీవితంలో ఆనందంగా ఉంటారు. అంటే వాళ్ళకి పెళ్ళి చేయాలి, గ్రాండ్గా చేయాలని చాలామంది పిల్లల పెళ్ళికి మరి ఎడ్యుకేషన్కి చాలా వరకు ముందు నుంచే డబ్బులు సేవ్ చేస్తారు. వాళ్ళని బాగుండాలనేసి చాలా వరకు తల్లిదండ్రులు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అన్నీ కూడా ముందు జాగ్రత్త పాటిస్తారు. ముందు జాగ్రత్త వలన మనం చేసిన తప్పులు ఏదైనా ఉంటే దాన్ని సరిదిద్దుకుంటాం. తప్పులు కొన్ని చేయకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది ముందు జాగ్రత్త వలన. కాబట్టి ముందు జాగ్రత్త పాటిద్దాం. మన దగ్గర ఏదైనా తప్పులు ఉన్నాయనిపిస్తే అప్పుడే వాటిని సరిదిద్దుకుందాం, సక్సెస్ అవుదాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియో కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.